ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన తాజా సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉండగా ముందు రోజు ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ రివ్యూ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి సింపుల్ ఎంట్రీతో స్టార్ట్ అయిన సినిమా మొదట చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. కథలోకి వెళ్లే కొద్దీ గాడిన పడుతుంది. మంచి సాంగ్స్, చిరు తన ట్రేడ్ మార్క్ టైమింగ్ తో అలరిస్తారు. కామెడీ కొన్ని చోట్ల మెప్పిస్తుంది. అలాగే కొన్ని ఎపిసోడ్స్ చిరు ఒకప్పటి సినిమా డాడీని గుర్తుకు తెస్తుంది. కొత్తగా ఏమీ అనిపించదు కానీ అలరిస్తుంది. తనదైన పంచులతో వింటేజ్ చిరు గుర్తుకు వస్తాడు. హుక్ స్టెప్ సాంగ్ మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ మెప్పిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికే ఏదో తేడా కొడుతుందే అనే ఫీలింగ్ తెస్తుంది. ప్రథమార్థంలో ఉన్న వేగం ద్వితీయార్థంలో కనిపించదు. కథ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇట్టే తెలిసిపోతుంది. కొత్తగా ఏమీ అనిపించకపోగా రొటీన్ రెగ్యులర్గా బోర్ ఫీల్ అనిపిస్తుంది. చివర్లో విక్టరీ వెంకటేష్ రంగప్రవేశంతో ఉత్సాహం వస్తుంది. ఆ సీన్లు కూడా ఆహా అనే రేంజ్లో ఏముండదు, జస్ట్ ఓకే అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే రొటీన్గా గతంలో చాలా సినిమాల్లో చూసేసిన ఫీల్ వస్తుంది. ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ కాదు కానీ F3 సినిమాల ఓ మోస్తరు కామెడీ సినిమా. ఎప్పుడు కామెడీతో నెట్టుకొచ్చే అనిల్ రావిపూడి ఈసారి దొరికేశాడనే టాక్ ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది.